హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. వీడియో చూసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే వీడియో చాలా బాగుంటుందండి, చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా మా వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజైతే మా ఊర్లో ఉన్న గుళ్ళు ఏ ఉంటాయో అవన్నిటికి కూడా మేము పసుపు కుంకాలు ఇచ్చి, అంటే మా స్వామిడివి రేపు ఇడుముళ్ళండి, అందుకని చెప్పి వాళ్ళు క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలని చెప్పి మా ఊర్లో ఉన్న అన్ని గుళ్ళకి దేవతలకి మొక్కుకుంటాము. అందరం మాలలు వేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి అందరూ వచ్చి మేమంతా కలిసి అయితే ప్రతి గుడికి వెళ్తున్నామండి. మీరు ముందు చూసింది దాన్ని చదురు అంటారండి, పరదేశమ్మ తల్లి చదురు అంటారు. మేము ఏం చేసినా కూడా ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం పూజ. తర్వాత మా రామాలయం చూపించే ఉంటాను చాలా వీడియోస్లో. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందే ఉంటుందండి. అలాగే మా స్వాములు ఉండే పేటకం కూడా అక్కడికైతే వెళ్ళాము. అక్కడ కూడా దీపమాది పెట్టేసుకుని అన్ని గుళ్ళో కూడా మేము పూజించేసుకున్నామండి. స్వాములంతా కూడా ఇక్కడే ఉన్నారు. అంతా కూడా బయలుదేరాము. 3 గుళ్ళు అయితే ఉంటాయండి. ఒక పక్క వినాయకుడు, అలాగే రామాలయం, ఇంకొక పక్క బాబా విగ్రహాన్ని అయితే పెట్టారు. ఈ 3 గుళ్ళ దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకుని అక్కడి నుంచి మా ఊర్లో ఉన్న పరదేశమ్మ అమ్మవారి కోవిల్కి అయితే వెళ్ళామండి. ఈ గుడి చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అమ్మవారు కూడా చాలా శాంతి స్వరూపిణిగా మనకి దర్శనం అయితే ఇస్తారండి. మీకు పెద్ద ఆవిడే కనిపిస్తున్నారు కదండి, ఆవిడైతే మా ఊర్లో అమ్మవారి తర్వాత అమ్మవారిలాగే చూస్తారు ఆవిడ్ని. ఎందుకంటే ఆవిడ మీద అమ్మవారు ఉంటారు. ప్రతి జాతరకు కూడా ఆవిడే అన్నీ చేస్తూ ఉంటారండి. ఊర్లో ఏ శుభకార్యం జరిగినా కూడా పెద్దగా ఆవిడనే పిలుస్తారు. నన్ను పెళ్లి కూతురిని చేయడం కూడా, పెళ్లి కొడుకుని మా ఆయన్ని చేయడం అన్నీ ఆవిడ చేతుల మీదుగానే జరిగాయండి. ఎవరింట్లో ఏ శుభకార్యమైనా కూడా ముందుగా ఆవిడనే పిలుస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న గుడి అయితే చాలా చిన్నగా ఉండేదండి. అమ్మవారి విగ్రహం ఉండి జస్ట్ ఒక చిన్న గుడి అయితే ఉండేది. తర్వాత ఏం జరిగిందో తెలీదు. చాలా గుడి అయితే బాగా కట్టారండి. దీని ప్రతిష్ఠ అయితే చాలా బాగా జరిగింది. గర్భగుడిలో అయితే అమ్మవారు ఉంటారు, ఒక పక్క వినాయకుడు, అలాగే ఒక పక్క సరస్వతిమాత ఉంటారు. ఇంకొక పక్క చిన్న కోవిల్లా కట్టి ఇక్కడ ఒక పక్క బంగారమ్మ, అలాగే ఒక పక్క ముత్యాలమ్మ తల్లిని విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారండి. ఇందులో ఒక విగ్రహాన్ని అయితే పెద్దమ్మ వాళ్ళే కొని ప్రతిష్ఠించారు. ఇక్కడ గుడి చాలా బాగుంటుంది, ఫెసిలిటీస్ కూడా అన్నీ ఉంటాయండి. బయట వాళ్ళు ఎవరైనా వెళ్తూ ప్రయాణం చేస్తూ ఆగినా గుడి దగ్గర చాలా నీడగా ఉంటుంది, వాటర్కి సదుపాయం బాగుంటుంది, అలాగే కూర్చోవడానికి కూడా చాలా బాగుంటుందండి. దసరాది కూడా ఈ గుళ్ళోనే చేస్తారు. అక్కడి నుంచి మా జంక్షన్లోనే ఉంటుంది ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ ఈ గుడి కూడా బాగుంటుందండి. మా ఊరు ఎంట్రన్స్లో ఉంటుంది. ఇది జంక్షన్ ఉండి కరెక్ట్గా బస్సులు ఆటోలు ఏమైనా ఇక్కడే ఆగుతాయి. ఇక్కడ కూడా చాలా బాగుంటుందండి. ఈ కోవిల్లో కూడా దీపమాది పెట్టేసుకుంటున్నాము. ఖాళీ లేదండి, అందరూ ఒకేసారి అయినప్పటికీ కొంతమంది చేస్తుంటే కొంతమంది నెక్స్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ గుడి వెనకాలంతా కూడా పచ్చటి పొలాలు అయితే ఉంటాయండి. చాలా బాగుంటుంది వ్యూ ఇక్కడ నుంచి అయితే. ఇది మా జంక్షన్లోనే ఉంటుందండి. ఇక్కడ నుంచి మా షాప్ కనిపిస్తుందా మీకు? జూమ్ చేసి చూపిస్తాను చూడండి. మా స్వాములు అయితే కనిపిస్తున్నారు కదండి, అదేనండి మా షాపు. మా పిల్లల్ని కూడా అక్కడే ఉంచేసాము, కొంతసేపు ఆడుకుంటారని చెప్పి అటు నుంచి అంటే ఇంటికి పంపించేసాము. తర్వాత ఇంకొక చిన్న గుడి ఉందండి అమ్మవారు, ఆ గుడికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా 3 పొలిమేరలు అంటారండి మా ఊరికి. ఇదొక పొలిమేర, ఇంకొక పొలిమేరకు కూడా మేము వెళ్తాము. ఇది మా ధనుష్ వాళ్ళ సార్ వాళ్ళ ఇల్లు. తను వస్తే నిజంగా భయపడిపోతాడండి ఇటు రావడానికి కూడా. ఇది లోపలికి వెళ్ళాలండి, కొంచెం నడవాలి. ఇవన్నీ పైడితల్లి అమ్మవారే అని అంటారు. ఇక్కడ కూడా చుట్టూ తోటలేనండి. తోటల దగ్గర మధ్యలో రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు పక్కనే చిన్న చదురులా అయితే ఉంటుందండి. ఈ లోపలికి ఇంకా చాలా ఊర్లు అయితే ఉన్నాయి. మాది జంక్షన్ అండి. ఇక్కడ బాగుంటుంది. లక్కీగా ఆ రోజైతే వర్షం రాలేదండి, కానీ గాలి మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు అసలే తుఫాన్ అంటున్నారు కదండి, అటు సైడే ఎక్కువ ఉంది. తమిళనాడు, కేరళ సైడ్ ఎక్కువగా ఉందని చూపిస్తున్నారు టీవీలో, న్యూస్లో కూడా.
మా స్వాములు వెళ్ళి వచ్చేదాకా కొంచెం తగ్గి ముఖంగా ఉండాలని అయితే మేము అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే ఇక్కడ నుంచి అయితే ఇంకొక అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తాము. ఆవిడ పేరు బంగారమ్మ తల్లి అంటారండి. మా ఊరికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటారు. అక్కడికైతే వెళ్తున్నాము. మీరు ఒకటి గమనించారా అండి, ఆ చెట్టు హార్ట్ షేప్లో ఉంది. నేను కూడా వీడియోలో చూసే అనుకుంటున్నాను, అవును కదా భలే ఉందని చెప్పి. మీకు కూడా అలా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ చెట్టు దగ్గరే లాస్ట్ పూజ అయితే చేస్తామండి. ఇక్కడికి తీసుకొచ్చినవి ఇంకా ఏవి ఇంటికైతే తిరిగి పట్టుకెళ్ళము. ఇదే లాస్ట్ అండి. మా ఊరి పొలిమేర కూడా అంటారు. మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికి 12 అయిపోయిందండి. చాలా లేట్ అయిపోయింది. కొంచెం దూరంగా ఉండడం వల్ల నడిచేటప్పటికే టైం అంతా అయిపోయిందండి. చూసారు కదండి, ఇదైతే ఇవాల్టి వీడియో. మా స్వాములు కొండకు వెళ్ళి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని మాతో పాటు మీరు కూడా కోరుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా మీ విలువైన కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.